ఇక్కడ ఈ విధంగా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఇతను సీఎం కావాలి ఖచ్చితంగా ఈ ఏడాది ఎండింగ్ లో. దీనికి తన కార్యకర్తల్లో ఫస్ట్ ఎంత కాదన్నా వద్దన్నా తన సామాజిక వర్గంలో ఒక అసంతృప్తి వస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ నా వ్యూహం మీరు అర్థం చేసుకోండి, మీరు ఎక్కువ వాగద్దు, అదే కదా డైరెక్ట్ గా మాట్లాడింది, మీరు ఏం మాట్లాడతారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అనుకుంటున్నారు అనేది చెప్పారు కదా, మీరు ఎవరు మాట్లాడవాకండి అని చెప్పాడు. తద్వారా లేదు అసలు నేను డిజోన్ చేసుకున్నా, నా కులంతో సంబంధం లేదని కూడా చెప్పేసి తద్వారా కాపు సామాజిక వర్గంలో ఏదో ఆయన ఏదో వ్యూహం ఉందంటే కానివ్వండి అనేసేసి ఒకటి వాళ్ళని కంట్రోల్ చేసాడు. ఈ లింగమనేని విషయంలో గాని, లోకేష్ సీఎం విషయంలో గాని. ఇదివరకు ఏంటంటే కాపు సామాజిక వర్గంలో ఈ ఆవేశం ఎక్కువ ఉండేది, వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసి వాడికి ఎందుకు ఇచ్చారు, వీడికి ఎందుకు ఇచ్చారని. ఇక అట్లాగా అన్ని కూడా చేశాడు. ఇప్పుడు ఆయన వరుస పెట్టి వారం రోజుల ప్రెస్ మీట్లు, వారం రోజులు స్టేట్మెంట్లు, వారం రోజుల మీటింగ్లు రాజమండ్రి ఇంపాక్ట్ తో దారికి తెచ్చేసాడు కార్యకర్తలందరినీ తన మాటలోకి. ఇదివరకు నాగబాబుతో చెప్పించేవాడు, నాగబాబు స్థాయి కూడా దాటిపోయింది, అందుకని ఈయనే స్వయంగా చెప్పడం తప్పలేదు. అది దారికి వచ్చింది అక్కడ. ఇక నెక్స్ట్ ఫేజ్ లో ఏంటంటే ఇక లోకేష్ సీఎం చెయ్యాలన్నప్పుడు మనం ఆఫ్టర్ ఆల్ ఆంధ్ర కదా, మన రాజకీయం అంతా జాతీయ స్థాయి. తెలంగాణలో మనమే, కేరళలో మనమే, కర్ణాటకలో మనమే, తమిళనాడులో మనమే, అన్ని చోట్ల మనమే. అసలు మనకు చూడండి జనాలు ఎట్లా ఎగబడి వచ్చేస్తున్నారు, మనం ఇక్కడ కన్ఫైన్ అవడం ఏంటి ఆఫ్టర్ ఆల్ అనేటటువంటి ఒక సంకేతం. అందుకని మీరు అందరూ మిగతా ఏమన్నా ఆలోచించబాకండి, పవన్ కళ్యాణ్ సీఎం, డిప్యూటీ సీఎం. ఇంకో కోణంలో కూడా చూడొచ్చా, తెలంగాణలో సభ పెట్టడానికి అనుమతించలేదు కాబట్టి